గాయస్, నా పేరు విక్రమ్. మీరు చూస్తున్నారు డిఎస్ఏ ఇన్సైట్స్. సో ప్రీవియస్ వీడియోలో మనం ఏంటంటే పైథాన్లో ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి మనం నేర్చుకున్నాము. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఏంటంటే నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ అనేది నేర్చుకుందాం. సో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అనేది మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, సో వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దాని గురించి సో ఈ వీడియోలో నేర్చుకుందాం. సో అండ్ ఈ వీడియోలో ఏంటంటే ఇంకొకటి ఐడెంటిఫికేషన్ ఇంపార్టెన్స్ అనే దాని గురించి ఇవాళ నేర్చుకుందాం. సో అది యూజ్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటిది, సో అది యూజ్ చేయకపోవడం వల్ల సో ఏమన్నా ఎర్రర్స్ వస్తే ఆ ఎర్రర్స్ అనేది ఎలా మనం చూడాలి అనే దాని గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి ఇవాళ పైథాన్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్. సో ఇది ఇవాళ టాపిక్. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నిన్న ఏం నేర్చుకున్నాం, ఇఫ్ కండిషన్స్ నేర్చుకున్నాం కదా, ఇఫ్ ఎల్స్. సో ఇది ఏంటంటే ఇఫ్ అనేది ఒకటి ఉంటుంది, సో దానికి ఒక కండిషన్, సో కండిషన్ తర్వాత ఇందులో కొన్ని లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూషన్కి ఉంటాయి, తర్వాత ఎల్ ఇఫ్ ఉంటుంది, సో అప్పుడు ఒక కండిషను, తర్వాత ఇందులో కూడా కొన్ని లైన్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది, తర్వాత ఎల్స్ ఉంటుంది, ఎల్స్లో కొన్ని లైన్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. సో ఇందులో మనం నేర్చుకున్నది ఏంటంటే, సో ఇప్పుడు ఇది ఒక ఫస్ట్ అనే కండిషన్ సాటిస్ఫై అయితే ఇవి ఇంతమంది ఎగ్జిక్యూట్ అయ్యి ఇవి ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇక్కడికి ఇది అయిపోయి టర్మినేట్ అయిపోతుంది, ఇక్కడికి అయిపోయి టర్మినేట్ అయిపోతుంది. బట్ తర్వాత ఇందులో సపోజ్ ఇది ఇఫ్ అనే కండిషన్ అనేది సాటిస్ఫై కాకపోతే సో ఇది ఎగ్జిక్యూట్ కాకుండా సో ప్రోగ్రామ్ అనేది ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకో కండిషన్ ఉంటుంది, అది మనం చెక్ చేస్తాము. అది సాటిస్ఫై అయితే మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఇవి పైన రెండు సాటిస్ఫై అవ్వకపోతే డైరెక్ట్ ఎల్స్ పార్ట్ అనేది వెళ్ళిపోయి ప్రోగ్రామ్ అది ఏదైతే స్టేట్మెంట్స్ ఇందులో మనం ఇచ్చినామో సో అది ఎగ్జిక్యూట్ అయిపోయి ప్రోగ్రామ్ టర్మినేట్ అయిపోతుంది అని చెప్పాం. సో ఇక్కడ ఏంటంటే నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్కి దీనికి డిఫరెంట్ ఏంటంటే, సో ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఒక ఇఫ్ సేమ్ అనేది కంటెంట్ ఉంటుంది, ఇఫ్ ఉంటుంది ఓకే, తర్వాత ఎల్ ఇఫ్ ఉంటుంది ఓకే, తర్వాత ఎల్స్ అనేది ఉంటుంది. కాకపోతే ఇందులో ఏంటంటే మళ్ళీ ఇందులో ఒక ఇఫ్ స్టేట్మెంట్ ఉంటుంది, లోపల స్టేట్మెంట్స్ని ఒక కండిషన్స్ లెక్క ఇచ్చి మళ్ళీ అందులో సబ్ స్టేట్మెంట్స్ అనేది ఉంటుంది అనే ఒక కథ అంటే ఒక టాపిక్ అనేది సో ఇందులో ఉంటుంది. సో ఇఫ్ ఒక స్టేట్మెంట్లో ఒక కండిషన్లో మళ్ళీ అందులో డిఫరెంట్ సబ్ కండిషన్స్ ఉంటాయి. సో ఇది ఒక నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్కి ఒక ఎక్స్ప్లెనేషను. తర్వాత ఇందులో మనం ఏంటంటే, సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ తోటి వీటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇందులో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఏ అనే ఒక కంపెనీ. ఓకే, సో ఆ ఏ అనే కంపెనీలో మనకి ఏంటంటే ఒక త్రీ బిల్డింగ్స్ లెక్క మొత్తం మూడింటిని డివైడ్ చేసారు. సో ఆ 3 బిల్డింగ్స్ నేమ్ వచ్చేసి స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి. సో ఇవి 3 కంపెనీలు. అండ్ ఇందులో ఏంటంటే మళ్ళీ ఒక్కొక్క దానికి 3 ఫ్లోర్లు ఉంటాయి. ఓకే, సో ఇందులో 3 ఫ్లోర్లు వచ్చేసి సో మూడిటికి ఫస్ట్ సెకండ్ థర్డ్, సో 1 2 3 1 2 3 1 2 3. సో ఇప్పుడు ఏంటంటే సో ఒక కంపెనీ ఉన్నది, ఆ కంపెనీ పేరు వచ్చేసి క్యాపిటల్ ఏ. ఆ క్యాపిటల్ ఏ అనే కంపెనీ ఏంటిదంటే 3 బిల్డింగ్లల్లో దాన్ని డివైడ్ చేసిర్రు, స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి. సో ఇక్కడికి ఒక ఏంటి కంపెనీ అనేది 3 బిల్డింగ్స్ లెక్క డివైడ్ చేసిర్రు. సో ఒక్కొక్క బిల్డింగ్లో 3 ఫ్లోర్స్ ఉంటుంది, ఫస్ట్ సెకండ్ థర్డ్. సో ఫస్ట్ సెకండ్ థర్డ్. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్లో సపోజ్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఆ ఎంప్లాయీ పేరు వచ్చేసి ఈ అనే ఎంప్లాయీ. ఇప్పుడు సపోజ్ ఏ అనే కంపెనీలో, తర్వాత బి అనే ఒక బిల్డింగ్లో, తర్వాత సెకండ్ ఫ్లోర్లో ఉన్నాడు. ఓకేనా, సెకండ్ ఫ్లోర్లో ఉంటాడు. సో ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడు మనకి ఈ డాటా అనేది మనం ఎలా ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఏంటిది, మనం ఓన్లీ ఇక్కడ దాకానే రావచ్చు యూజ్ చేసుకొని. ఐదర్ అంటే ఇప్పుడు అతను ఏ బ్రాంచ్లో ఉన్నాడు, ఏ బిల్డింగ్లో ఉన్నాడు, ఏ బిల్డింగ్లో ఉన్నాడా, లేకపోతే బి బిల్డింగ్లో ఉన్నాడా, సి బిల్డింగ్లో ఉన్నాడా, అది మాత్రమే చెప్పగలుగుతాం. కాకపోతే ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ యూజ్ చేయడం వల్ల సో ఏ బిల్డింగ్ లోపల మనం ఏంటంటే ఇంకో కండిషన్ పెట్టేసి ఫస్ట్ ఫ్లోరా, సెకండ్ ఫ్లోరా, థర్డ్ ఫ్లోరా, తర్వాత బి కండిషన్ అనేది పెట్టేసి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, తర్వాత సి అనేది పెట్టేసి ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ఇట్లా మనం
దాన్ని సబ్ కేటగరైజ్ చేసుకోవచ్చు. సో ఒకటేసారి కాకుండా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీ లెక్క దాన్ని డివైడ్ చేసుకోవచ్చు. సో అలా ఏంటంటే మనకి రీడబిలిటీ అనేది పెరుగుతుంది. సో దాని ద్వారా సో ఇలా ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ కోడ్ అనేది ఎలా రాయాలి అంటే ఫస్ట్ ఏంటంటే మనం దేనికి రాస్తున్నాం అంటే ఇప్పుడు ఫస్ట్ ఏ అనే బిల్డింగ్కి రాద్దాం. అంటే ఏ కంపెనీలో ఏ అనే బిల్డింగ్కి రాద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇఫ్ బిల్డింగ్ ఈక్వల్స్ టు ఓకే ఈక్వల్స్ టు ఏ. ఓకే, ఏ అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం, లోపల ఇంకో కండిషన్ మళ్ళీ ఇఫ్ ఫ్లో ఈక్వల్స్ టు 1 అయితే సో మనం ఏం ప్రింట్ చేయాలి, ప్రింట్ ఏ తర్వాత ఫస్ట్ ఫ్లో. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఏ అనే కంపెనీలో క్యాపిటల్ ఏ అనే కంపెనీలో స్మాల్ ఏ అనే ఒక బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాడు. ఓకే సెట్. తర్వాత ఎలిఫ్ ఫ్లోర్ ఈక్వల్స్ టు 2. ఓకే, ప్రింట్ ఏ సెకండ్ ఫ్లోర్. ఓకే, తర్వాత ఎల్స్ వచ్చేసి ప్రింట్ ఏ థర్డ్ ఫ్లోర్. ఓకే, సో ఇక్కడికి ఏ అనే బిల్డింగ్కి అయిపోయింది. సో ఏ అనే బిల్డింగ్కి మనం ఏం చేసిన తర్వాత ఇక్కడ ఇంకో ఎల్ఎఫ్ పెట్టేసి తర్వాత బిల్డింగ్ ఈక్వల్స్ టు బి. ఓకే, బి అయితే తర్వాత ఇఫ్ ఇదే ఫ్లోర్ ఇదే మళ్ళీ ఇక్కడ ఏంటిదంటే సో ఈ మొత్తం అనేది మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతాయి. బికాస్ ఇక్కడ ఏంటిదంటే జస్ట్ మనం ఏంటిది బిల్డింగ్ అనేది చేంజ్ చేస్తాం. సో ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అనేది ఎనీ బిల్డింగ్ అనేది అది చాలా కామన్ ఉంటుంది. సో మనం ఆల్రెడీ చెప్పేసినాం ప్రతి బిల్డింగ్లో 3 ఫ్లోర్సే ఉంటాయి. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది సో ఆ కోడ్ అనేది మనం రీయూజ్ చేసుకోవచ్చు. సో ఇది మళ్ళీ ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ ఇన్పుట్ ఇస్తామో సో ఇప్పుడు ఒక ఎంప్లాయీని దగ్గరికి వచ్చేసి ఏ ఫ్లోరు ఆ ఫస్ట్ కంపెనీ ఏంటిది ఏ, అది ఆల్రెడీ డిఫాల్ట్ ఉంటుంది ఎందుకంటే అందరు ఇల్లులో పనిస్తారు. తర్వాత బిల్డింగ్ ఏంటిదని అడుగుతాడు, ఏనా లేకపోతే బీనా లేకపోతే సీనా, ఏ ఆర్ బి ఆర్ సి ఈ 2 అంటే ఒకటి అలా చూస్ చేసుకున్న తర్వాత అది ఇప్పుడు సపోజ్ ఏ అయింది అనుకో సో ఇందులోకి వస్తుంది. ఓకే, ఇక్కడ దాకా వస్తుంది. లేకపోతే బి అయింది అనుకో ఇక్కడ నుంచి వెళ్ళి కింద ఉన్న కోడ్ వస్తుంది. లేకపోతే సి అయింది అనుకో సి ఉంటే ఇక్కడికి మళ్ళీ ఇంకో కోడ్కు ఇట్లా ఎల్స్ అనే పాటలో మనం డైరెక్ట్ రాస్తాం కాబట్టి సి అనే దానికి వెళ్తుంది. ఓకే, సి అనే దానిలోకి వెళ్ళి మళ్ళీ తర్వాత ఇంకో స్టెప్కి వచ్చేసి అదే ఫ్లోర్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఏ చూస్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ అన్నారు అనుకో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే బి చూస్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ అన్నారు అనుకో ఇక్కడ మనం కోడ్ అనేది ఇక్కడ ఏం రాస్తాం, ఫ్లోర్ ఈక్వల్స్ టు 1 అయితే సో మనం ఏం ప్రింట్ చేస్తాం, ప్రింట్ ఏ బి ఫస్ట్ ఫ్లోర్. ఓకే, సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా ఇప్పుడు సి అంటే సి లోపలికి పోయి తర్వాత మళ్ళీ ఏ ఫ్లోర్ని చూస్ చేసుకొని ఫ్లోర్ అనే ఒక ఇన్పుట్ మళ్ళీ తీసుకొని సో ఫ్లోర్ అనే దాన్ని బట్టి అది వ్యాలిడేట్ చేసుకొని మళ్ళీ ఫ్లోర్కున్న ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అలా ఈ నెస్టెడ్ ఇఫ్ అనే స్టేట్మెంట్స్ అనేది వర్క్ అవుతాయి. సో ఇలా ఏదైనా ఒక కేటగిరైజ్ చేసి మళ్ళీ దాన్ని సబ్ కేటగిరైజ్ చేసి మనకి ఏదైనా ఒక ప్రింట్ చేయాలంటే మాత్రం సో ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అనేది ఈజీగా మనకు యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా యూజ్ చేస్తారు. అండ్ ఇందులో వచ్చేసి ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఈ ఐడెంటిఫికేషన్ వల్ల మనకి ఎర్రర్ ఫ్రీ ఉంటుంది పైథాన్లో. అండ్ వెన్ కంపేర్ టు జావా అండ్ C++, ఐడెంటిఫికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఐడెంటిఫికేషన్ లేకపోతే ఇందులో చాలా ఎర్రర్స్ వస్తాయి. సో ఇప్పుడు మన C++లో లేకపోతే జావాలో ఐడెంటిఫికేషన్ అనేది లేకపోయినా మన బ్రాకెట్స్ తోటి లేకపోతే సెమికాలన్స్ తోటి ఎండ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ సెమికాలన్స్ ఉండవు కాబట్టి సో మనకి ఎక్కడ స్టేట్మెంట్ ఎండ్ అవుతుంది అనేది దానికి తెలియదు. సో ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ ఇఫ్ అనేది ఇచ్చేసి బిల్డింగ్ ఈక్వల్స్ టు ఏనా అనేది చెక్ చేసుకుంటుంది. ఓకే, తర్వాత ఎలిఫ్ బీనా అని చెక్ చేసుకుంటుంది, లేకపోతే ఎల్స్. ఓకే,
ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఏనా చెక్ చేసుకొని కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, అవి ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత బియా అని చెక్ చేసుకొని కొన్ని స్టేట్మెంట్స్ అనేది ఉంటుంది కదా, అవి ఎగ్జిక్యూట్ చేస్తుంది. లేకపోతే ఇవి రెండు కాకపోతే ఈ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి కదా. ఇవి ఏవైతే ఈ స్టేట్మెంట్స్ ఉన్నాయో అదే ఈ 3 లైన్లు. అంటే ఇదే ఈ స్టేట్మెంట్స్ లోపల స్టేట్మెంట్స్ బదులు మనకు కండిషన్స్ ఇస్తాం. సో అదే నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్, అంతే. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే ఎగ్జాంపుల్ని మనం కంపైలర్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, లెట్స్ గో. ఓకే, ఇది కంపైలర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 3 వేరియబుల్స్ తీసుకుందాం. సో ఏ ఈక్వల్స్ టు ఏం చేద్దాం, ఏ, లేకపోతే కంపెనీ ఈక్వల్స్ టు ఏ, వెయిట్, కంపెనీ ఈక్వల్స్ టు ఏ. తర్వాత బిల్డింగ్ BUILD బిల్డింగ్ ఈక్వల్స్ టు ఏ బిల్డింగ్, ఇందులో ఏ స్మాల్ ఏ. తర్వాత ఫ్లోర్ ఈక్వల్స్ టు 1, అంతే కదా, సారీ 1. ఓకే, తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం, ఇఫ్ BUILD బిల్డింగ్ ఈక్వల్స్ టు ఏ. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, తర్వాత ఇంకోటి ఇఫ్, లేకపోతే డైరెక్ట్ ఇందులో చెప్పిద్దాంలే, ప్రింట్ ఏ, సారీ బిల్డింగ్. సో ఇది రన్ అవుతుందా, సో ఏ అనేది ప్రింట్ అయింది. ఓకే, లేదు. తర్వాత ఎలిఫ్ బిల్డింగ్ ఈక్వల్స్ టు బి. ఓకే, ప్రింట్ బి. ఓకే, తర్వాత ఎల్స్ ప్రింట్ బిల్డింగ్. సో ఇక్కడ ఏంటిదంటే ఫస్ట్ నేను ఏం చేసుకున్నా, ఓన్లీ ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఇచ్చేసిన. అందులో ఇంకో నెస్టెడ్ ఇఫ్ అనేది కండిషన్స్, సబ్ కండిషన్స్ అనేది ఏమి ఇవ్వాలి. సో ఇప్పుడు ఏంటిదంటే బిల్డింగ్ అనేది ఏ అయితే మాత్రమే అది బిల్డింగ్ అనేది ప్రింట్ అవుతుంది, లేకపోతే బి అంటే బి అనే పేరు ప్రింట్ అవుతుంది, లేకపోతే సి కానీ లేకపోతే ఏది ఇచ్చినా కానీ సి అని మాత్రమే ప్రింట్ అవుతుంది. అంటే ఇందులో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం వీటిని నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ లెక్క మారుద్దాం, ఇదే దాన్ని. సో ఇప్పుడు ఏ అనే బిల్డింగ్ వచ్చినాక ఏం చేస్తాం మనం, ఇక్కడ మళ్ళీ ఇఫ్ అనేది ఇచ్చేసి తర్వాత ఫ్లోర్ ఈక్వల్స్ టు 1 అయితే ఏం చేస్తాం, ప్రింట్ ఏ అనే కంపెనీలో ఏ అనే ఫ్లోర్లో ఇంకేంటిది ఫస్ట్ ఫ్లోర్ కదా, 1 కాబట్టి ఫస్ట్ ఫ్లోర్. ఓకే, తర్వాత కాకపోతే ఫస్ట్ ఫ్లోర్ కాకపోతే ఏంటిది, ఎలిఫ్ ఫ్లోర్ ఈక్వల్స్ టు 2 అయితే ప్రింట్, అదే ప్రింట్ ఏ సెకండ్ ఫ్లోర్. ఓకే, ఏ అనేది సెకండ్ ఫ్లోర్. తర్వాత ఎల్స్ ప్రింట్ ఏ థర్డ్ ఫ్లోర్. ఓకే, సో ఇది ఒక నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్. ఇప్పుడు మనం నార్మల్గా ఇఫ్ కండిషన్స్ నుంచి నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్కి మార్చినాం. సో ఫస్ట్ ఏంటిదంటే ఇది బిల్డింగ్ అనేది ఏంటిది, ఆ ఇన్పుట్ అనేది ఏంటిది అనేది చెక్ చేసుకుంటుంది. సో అందులో మనం ఏం ఇచ్చినాం, ఏ ఇచ్చినాం కాబట్టి సో ఫస్ట్ అనేది 4th లైన్ అనేది సాటిస్ఫై అయింది, బిల్డింగ్ అనేది ఏనా కాదా అని చెక్ చేసింది, ఏనే ఉన్నది. మనం ఎందుకు సెకండ్ లైన్లో
మనం ఇక్కడ ఏం చేసినాం, బిల్డింగ్ అనే దానికి ఏ అనే వాల్యూని అసైన్ చేసినాం కాబట్టి, సో బిల్డింగ్ వాల్యూ ఏనా కాదా అని చెక్ చేసుకుంటే ఏ సాటిస్ఫై అయింది. సాటిస్ఫై అయినాక లోపలికి వస్తుంది, ఇందులోకి ఈ ఫ్లోర్ లోపలికి వస్తుంది, ఫ్లోర్ని చూస్ చేసుకోవచ్చు ఇంటూ అని వస్తుంది. సో ఆ ఫ్లోర్ లోపల మనకి ఏంటిది ఆ వాల్యూ అనేది మనం ఫస్ట్ 1 అసైన్ చేసినాం. థర్డ్ లైన్లో ఇక్కడ చూసుకోవచ్చు మీరు 1 అనేది అసైన్ చేసినాం. సో 1 అనేది అసైన్ చేసినాక ఫస్ట్ కండిషన్ అందులో ఇప్పుడు ఏంటిది ఫిఫ్త్ లైన్లో ఈ ఫ్లోర్ ఈక్వల్స్ టు 1 అంటే ఫ్లోర్ ఈక్వల్స్ టు ఆ ఫ్లోర్ అనే వాల్యూ 1 ఉన్నదా లేదా అని చెక్ చేసుకోమంటుంది. చెక్ చేసినాక అది వాల్యూ సాటిస్ఫై చేసింది, ఓన్లీ 1 ఉన్నది. సో మనకు అక్కడ మనం మెన్షన్ యూజ్ చేసింది కూడా 1. సో 1 అంటే ఏంటిది, మనం ఏ అనే బిల్డింగ్లా మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామని చెప్పింది. సో ఏ అనే బిల్డింగ్ అనేది దేని కిందికి వస్తుంది, మనం ఫస్ట్ అంటే ఇప్పుడు మిషన్ కోడ్లో మనం ఇవ్వాలి కానీ, కాకపోతే మనం ఏమనుకున్నాం క్యాపిటల్ ఏ అనే కంపెనీలో ఉన్నదని అనుకున్నాం కాబట్టి, సో క్యాపిటల్ ఏ అనే కంపెనీలో ఏ అనే బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఎంప్లాయీ ఉన్నాడు అనేది మనం ఒక చార్ట్ లెక్క ప్రిపేర్ చేసి అక్కడ పంపినాం. అండ్ తర్వాత ఫ్లోర్ ఈక్వల్స్ టు 2 అంటే, సో ఇప్పుడు మనం ఇక్కడ థర్డ్ లైన్లో ఇప్పుడు 2 ఇచ్చినాం అనుకో, ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ ఇంతకుముందు అవుట్పుట్ చూసుకుంటే ఫస్ట్ ఫ్లోర్ ఉందిగా. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఏమవుతుంది, ఏ సెకండ్ ఫ్లోర్ వస్తుంది, చూసారా సెకండ్ ఫ్లోర్. సో అలా ఉంటుంది. సో ఇది థింగ్. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఇదే ఏదైతే ఇక్కడ ఉన్నదో ఇదే ఇక్కడ కాపీ చేసేసి నేను ఇక్కడ కాపీ చేస్తున్నా. అండ్ ఏదైతే ఇక్కడ ప్రింట్ బిల్డింగ్ అని ఉన్నదో అక్కడ పేస్ట్ చేసా. బట్ కాకపోతే ఏంటిదంటే ఇక్కడ స్మాల్ ఏ కాడ స్మాల్ బి పెట్టాలి, బికాస్ బిల్డింగ్ అనేది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం దేనికి చెక్ చేస్తున్నాం, బిల్డింగ్ ఈక్వల్స్ టు బి అనే దానికి చెక్ చేస్తున్నాం కాబట్టి, సో ఎక్కడైతే ఏ ఉన్నదో సో వీ నీడ్ టు రిప్లేస్ దట్ ఏ యాజ్ బి. ఓకే, సో ఎందుకు అంటే మనం ఇప్పుడు మనం ఏం చేసినాం, ఫస్ట్ ఏ అనే బిల్డింగ్కి చెక్ చేసినాం, ఫ్లోర్ ఈక్వల్స్ టు 1 2 లేకపోతే 3 అనేది చెక్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు అది ఎక్కడనైతే ఇప్పుడు సపోజ్ ఏ అనేది ఇక్కడ బిల్డింగ్ కాడ ఏ అనేది తీసేసి బి అనేది పెట్టినాం అనుకో, సో ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బిల్డింగ్ ఈక్వల్స్ టు ఏ అనేది అది తీసుకోదు దానికి, ఎందుకంటే సాటిస్ఫాక్షన్ ఆ కండిషన్ ఏదైతే ఉందో సాటిస్ఫై కాలేదు. సో కాకపోయేసరికి కిందికి ఎలిఫ్ స్టేట్మెంట్కి వచ్చేసి మళ్ళీ ఇప్పుడు బిల్డింగ్ ఈక్వల్స్ టు బియా కాదా అని చెక్ చేసింది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ అసైన్ చేసిన వాల్యూ బిల్డింగ్ ఏంటిది బి. సో ఆ కండిషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి, సో దెన్ అది లోపలికి ఎంటర్ అయ్యి తర్వాత మనకు ఫ్లోర్స్ అనేది అడగడం స్టార్ట్ చేస్తుంది. ఫ్లోర్ అనేది మనం ఏంటిది, మనం 2 ఇచ్చినాం కాబట్టి ఫస్ట్ 1 కాదా అని చెక్ చేసుకుంటుంది, కాదు కాబట్టి తర్వాత సెకండ్కి వచ్చింది. సెకండ్కి వచ్చేసి 2 కాదా అని మళ్ళీ చెక్ చేసుకుంటుంది. 2 కాదా అని చెక్ చేసుకొని, సో మనం 2 ఇచ్చినాం కాబట్టి, సో ఆ 2 అనే వాల్యూ దానికి సాటిస్ఫై అయింది కాబట్టి, సో ఇప్పుడు మనం ఏది ప్రింట్ అవుతుంది అంటే, సో ఏ బి తర్వాత సెకండ్ ఫ్లోర్ అనేది ప్రింట్ అవుతుంది. సో మనం ఇప్పుడు రన్ చేస్తే చూడొచ్చు మీరు, ఏ బి సెకండ్ ఫ్లోర్. సో ఇది ఎలిఫ్ స్టేట్మెంట్కి సంబంధించిన బిల్డింగ్ బికి. దీని తర్వాత ఎల్స్ అనే స్టేట్మెంట్, ఇప్పుడు సపోజ్ ఇందులో ఏంటంటే బిల్డింగ్ ఏ కాదు, ఓకే బిల్డింగ్ బి కాదు, సో అబ్సల్యూట్లీ అది ఏంటిది బిల్డింగ్ 3 అవుతుంది. ఎందుకంటే 3 మనం ఇచ్చేసినాం, 3 ఇచ్చినాం కాబట్టి, సో ఏ కాదు బి కాదు అంటే ఏంటిది సి అవుతుంది మ్యాక్సిమం. కాబట్టి నేను ఏం చేసినట్టే మళ్ళీ కాపీ పేస్ట్ చేసేసి తర్వాత ఇప్పుడు ఏంటిదంటే ఏదైతే ఇక్కడ ఏ అని ఉన్నదో దాన్ని సికి మారుతా. ఎందుకు అంటే ఇప్పుడు మనం బిల్డింగ్ సికి చూస్తున్నాం కాబట్టి సి. ఓకే, సో ఇలా ఇది ఇఫ్ అండ్ ఎల్ నెక్స్ట్ ఇఫ్ అండ్ ఎల్ స్టేట్మెంట్స్ అనేది వర్క్ అవుతాయి. సో ఇఫ్ అండ్ ఎల్ స్టేట్మెంట్స్ లోపల మళ్ళీ ఇఫ్ అండ్ ఎల్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు థర్డ్ చూసుకుంటే, సో ఇప్పుడు ఏ ఇవ్వాలి బి ఇవ్వాలా, బి ఇవ్వాలా అంటే ఏంటిది, అది ఖచ్చితంగా సిఐఏ ఉంటుంది. సిఐఏ ఉంటుంది కాబట్టి మళ్ళీ అందులో 3 ఫ్లోర్స్ ఉంటాయి. సో 3 ఫ్లోర్స్ అనేది ఏంటిది, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, తర్వాత థర్డ్ ఫ్లోర్. సో ఫస్ట్ ఫ్లోర్కి మనం చెక్ చేసినాం, సో ఇప్పుడు ఫ్లోర్ అనేది 1 కాదా అని చెక్ చేసినాం. ఓకే, తర్వాత సెకండ్ ఫ్లోర్కి చెక్ చేసినాం, అది 2 కాదా అని. సో ఫస్ట్ ఫ్లోర్కి చెక్ చేసి అది ఫస్ట్ ఫ్లోర్ అయితే, సో మనం ఏం చేస్తాం, ఆ ఫస్ట్ ఫ్లోర్ అని మెన్షన్ చేసినాం. సెకండ్ ఫ్లోర్ అని ఉండి అది సెకండ్ ఫ్లోర్ అయితే, సో మనం సెకండ్ ఫ్లోర్ అని మెన్షన్ చేసినాం. లేకపోతే ఫస్ట్ ఫ్లోర్ కాదు సెకండ్ ఫ్లోర్ కాదంటే థర్డ్ ఫ్లోరే కాబట్టి, సో మనం ఎల్స్ అనే స్టేట్మెంట్లో సో ఏసి థర్డ్ ఫ్లోర్ అని మెన్షన్ చేసినాం. సో ఇది ఒక ఇఫ్ అండ్ ఎల్ స్టేట్మెంట్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు బిల్డింగ్ కాడ ఏ అనేది ఇచ్చినాం కదా ఇంతకుముందు, సో ఇప్పుడు ఏంటిదంటే బి అని ఇచ్చినాం కదా, ఇప్పుడు సి ఇస్తాం చూడు, ఏ సి సెకండ్ ఫ్లోర్ అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే ఫ్లోర్ అనేది 2 ఉన్నది కాబట్టి సెకండ్ ఫ్లోర్ అనేది ప్రింట్ అయింది. అండ్ ఇక్కడ సి కాడ ఇప్పుడు మీరు ఏది ఇచ్చినా కానీ అది సి అనే, అంటే ఏ అని కాక బి అని కాక ఆ లెటర్ కాడ ఏ లెటర్ ఇచ్చినా కానీ అది సి అనే ప్రింట్ అవుద్ది. ఎందుకంటే ఇక్కడ
బిల్డింగ్కి ఏ అనేది ఒక కండిషన్ ఇచ్చారు, బి అనేది ఒక కండిషన్ ఇచ్చారు, కాకపోతే సికి ఏం కండిషన్ ఇవ్వాల. ఏ కాకపోతే బి కాకపోతే ప్రింట్ చేసి అనేది ఇచ్చేసారు అంతే. సో ఇప్పుడు మీరు ఏంటిదంటే ఇప్పుడు సి అయితేనే ప్రింట్ కావాలి, ఏ అవును బి అవును సి అయితేనే ప్రింట్ కావాలంటే మళ్ళీ ఎలిఫ్ ఇక్కడ బిల్డింగ్ అనేది ఈక్వల్స్ టు సి అయితే ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి, లేదంటే అవ్వదు అని మీరు చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎల్స్ అనే స్టేట్మెంట్స్ అవసరం లేదు. జస్ట్ ఇప్పుడు ఏంటిదంటే ఇది ఏ అయితే ఫస్ట్ ఏదైతే రిమైనింగ్ ఫస్ట్ పార్ట్ ఉన్నదో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎలిఫ్ బి బిల్డింగ్ ఈక్వల్స్ టు బి అయితే ఏదైతే ఈ పార్ట్ ఉన్నదో ఇది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత బిల్డింగ్ ఈక్వల్స్ టు సి అయితే మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఇది ఎగ్జిక్యూట్ కావద్దు. అండ్ మై మిస్టేక్ హియర్. సో ఇది ఇక్కడ ఇంకా ఐడెంటిఫికేషన్ అంటే ఏంటంటే, సో ఎప్పుడైనా కానీ ఒక స్టేట్మెంట్ అనేది ఈ ఒక మనం సపోజ్ ఒక లూప్లో ఎంటర్ అయినా లూప్ ఉన్నా కానీ, లేకపోతే వైల్ లూప్, లేకపోతే ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్స్ వాడినప్పుడు ఈ ఐడెంటిఫికేషన్ అనేది పక్కా మనం చూసుకోవాలి. బికాస్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూసుకుంటే మాత్రం ఈ ప్రింట్ అనే స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చేసి చూస్తే మాత్రం సో చూడండి మీరు ఎర్రర్ అనేది ఎలా వచ్చిందో, బికాస్ ఇక్కడ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు దానికి తెలియదు అన్నట్టు, అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చింది, ఎక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ చేయాలి. సో ఇది ఇప్పుడు ఇక్కడ పెద్ద ఇఫ్ బ్లాక్ ఉన్నది, సో అక్కడ దానికి సంబంధించిన ప్రింట్ స్టేట్మెంటా, లేకపోతే ఇక్కడ ఫ్లోర్ అనే ఒక ఇఫ్ స్టేట్మెంట్ ఉన్నది, సబ్ ఇఫ్ స్టేట్మెంట్ అని ఉన్నది, సో దానికి సంబంధించిన ఇది పాయింట్ అనేది దానికి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఆ కన్ఫ్యూజన్ అనేది పోగొట్టేందుకు ఐడెంటిఫికేషన్ అనేది ఒకటి ఇందులో ఉంటుంది. సో ఐడెంటిఫికేషన్ అనేది మనం ప్రాపర్గా ఫాలో అవ్వాలి అంతే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఈరోజు వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం, నెక్స్ట్ ఇఫ్ కండిషన్స్ గురించి. సో వాటిని ఎగ్జిక్యూట్ చేసి ఒక ఎగ్జాంపుల్ తోటి మనం వాటిని ఇంప్లిమెంటేషన్ చేసాము. సో తర్వాత వీడియోలో మనం ఏంటంటే వైల్ లూప్స్ గురించి, డూ వైల్ లూప్స్ గురించి, తర్వాత ఫర్ లూప్స్ గురించి నేర్చుకుందాం. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. సో అలా చేస్తే ఏంటంటే మీ దగ్గర నుంచి నాకు కొంత సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.